లూకా సువార్త 15వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాలు నాతో పాటు గట్టిగా చదవండి. ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. యేసుక్రీస్తు వారు మాట్లాడేటప్పుడు, ఆయన పరిచయం చేసేటప్పుడు చాలా మంది పేదలైన వాళ్ళు, జబ్బులతో ఉండేవాళ్ళు మాత్రమే కాకుండా సుంకర్లు అంటే రోమన్ గవర్నమెంట్ తరపున ట్యాక్స్లు కలెక్ట్ చేసేవాళ్ళు అన్నమాట. వాళ్ళు 50 రూపాయలు కలెక్ట్ చేయండి రా అని చెబితే వాళ్ళు ఇంకొక 5 రూపాయలు 2 రూపాయలు కలెక్ట్ చేసి ఆ 2 రూపాయలు జేబులో వేసుకుని ప్రజల దగ్గర డబ్బులు అలా రాబట్టుకునేవాళ్ళు. వాళ్ళు చరిత్ర చెబుతుంది ఈ సంగతి. అందుకని ఆ రోజుల్లో ఈ సుంకర్లని అందరూ అసహించుకునేవాళ్ళు. సుంకరి అంటే చాలన్నమాట, వీడు చాలా చెడ్డవాడని అర్థం అనమాట. అలానే బైబిల్లో కొరింథీ, ఈజ్ అ కొరింథియన్ అని గానంటే వాడు చాలా చెడ్డవాడు అని ఆ రోజుల్లో అర్థం అనమాట. సో ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సుంకర్లు వాడు చాలా అక్రమం చేసేవాళ్ళు డబ్బు దగ్గర. ఇంకా పాపులను, చాలా రకాలైన అపవిత్రతలో ఉండేవాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు దగ్గర ఎంత యాక్సెస్ ఉంది ఇలాంటి వాళ్ళందరికీ, అది మనం గమనించాలి. యేసు ప్రభు దగ్గర పాపుల్ని, సుంకర్లని, నువ్వెక్కడి నుంచి వచ్చావు, నీ ఊరేంటి, నీ పేరేంటి, నీ సంగతి ఏంటి, ఇవేమైనా అడిగేవాడు కదా ఆయన. ఎవరన్నా వస్తే వాళ్ళని చక్కగా చిరునవ్వుతో ఆహ్వానం చేసి ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళతో భోజనం కూడా చేసేవాడు. ఎంత గొప్ప రక్షకుడు! నువ్వు అందరితో భోజనం చేయగలవా? యేసు ప్రభు ప్రేమ నాలో ఉంది అని చెప్పే మనం ఎంతమందితో కలిసి భోజనం చేస్తాం? ఎవరినైనా పోనీ భోజనాన్ని పిలవగలుగుతామో? పోనీ యేసు ప్రభు శిష్యులు అని చెప్పుకునేటప్పుడు ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి అని కానీ ఆలోచన చేస్తే చాలా చాలా దొరుకుతాయి మనకి. పోయిన వారం కొన్ని చూసాం. పేపర్ మీద రాసే పని అయితే ఇలాంటి సందర్భాలు చాలా చాలా కనబడతాయి. మనుషులను ప్రేమించగలుగుతామా? ఓర్చుకోగలుగుతామా? సహించగలుగుతామా? ద్వేషించకుండా ఉండగలుగుతామా? దేవా నువ్వు వాళ్ళని ఏమి చెయ్యొద్దు అని దేవుడితో చెప్పగలుగుతామా? యేసు ప్రభు శిష్యులంటే వాళ్ళు సిలువను మోయటం అంటే అదే. యేసుక్రీస్తు వారు సిలువను మోసేటప్పుడు ఏమేం చేశారు, ఆయన దేని గుండా వెళ్ళాడు అనే సంగతులు మనం అర్థం చేసుకుంటే మన జీవితాల్లో కూడా ఒకవేళ సిలువ లాంటి అనుభవాలు వచ్చినప్పుడు మనం కూడా ఎలా జీవించాలి అనే సంగతులు మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దేవుని వైపు కాస్త సావకాశంగా చూస్తే, కొంత సమయాన్ని గడపగలిగితే ఒంటరిగా, మిగతా పనులు ఆలోచనలు పక్కన పెట్టి, వంటలు గంటలు పక్కన పెట్టి కొంత దేవునితో సమయాన్ని గడపగలిగితే, మీ ఉద్యోగాలన్నీ కాస్త పక్కన పెట్టి దేవునితో కొంత సమయం గడపగలిగితే దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది. ఆ మనసుకు విభిన్నంగా మనం గాని జీవించే ప్రయత్నాలు మనం చేస్తుంటే సిలువను మనం పక్కన పెడుతున్నాము అనే సంగతి మనకు అర్థమవుతుంది. అసలు నిజానికి క్రైస్తవులు ఈ సిలువ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. సిలువ అనేది చాలా మందికి తెలియదు. అసలు క్రైస్తవుల్లో చాలా మందికి సిలువ అంటే ఏంటో తెలియదు. వాళ్ళకి రకరకాల ఇమాజినేషన్స్ ఉన్నాయి, రకరకాల ఊహలు ఉన్నాయి, రకరకాల తలంపులు ఉన్నాయి. అయితే అది కాదు కానీ శిష్యరికంలో సిలువ మనుషుల్ని ఏం చేస్తుంది, అది ఎంత బాధ పెడుతుంది, ఎంత ఇబ్బంది పెడుతుంది, ఎందుకు ఇబ్బంది పెడుతుంది, ఆ బాధలో ఉన్న మేలేమిటి, యేసుక్రీస్తు వారు ఎందుకంత ఖచ్చితంగా ఆజ్ఞాపించడం జరిగింది, ఈ విషయాలు మనం ఆలోచించి కనుక్కోవాలి. ఎవరో చెప్పినందువల్ల మనం ఎరగడం కాదు కానీ మనంతట మనం పరిశోధించి కనుక్కోవాలి దేవుని యొక్క వాక్యంలో నుంచి. దట్ ఈస్ ట్రూ లెర్నింగ్. యేసుక్రీస్తు వారి యొక్క స్వభావంలో భాగం ఏంటంటే అనర్హులైన వాళ్ళని ఆయన దగ్గరకు రానివ్వడం. ఎవరికైనా యాక్సెస్ ఉంది ఆయన దగ్గరికి రావడానికి. అసలు నిజానికి సమాజం ఎవరినైతే దగ్గరికి రానివ్వటం లేదో, ఎవరినైతే అసహించుకుంటోందో అలాంటి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి చాలా సులభంగా వచ్చి ఆయనతో పాటు భోంచేయగలిగేవాళ్ళు. ఆయన కూడా చాలా చక్కగా మాట్లాడుతూ చిరునవ్వుతోటి వాళ్ళతో సహవాసం చేసేవాడు. ఎంత తగ్గింపు కావాలి, ఎంత అండర్స్టాండింగ్ కావాలి.
వ్యక్తుల అవసరాలు మనం చాలా చక్కగా అర్థం చేసుకోగలగాలి. పాపులు 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 అని మనం పిలుస్తాం. ఒక్కోసారి మనం దేవుని నీతి గురించి ఎక్కువగా మాట్లాడేటప్పుడు పాపం చేసే వాళ్ళ గురించి చాలా చిన్న చూపు మనం చూస్తాం. కానీ కొంతకాలం క్రితం మనం ఎవరివి? యేసుక్రీస్తు గారిని మనం రక్షించకపోతే మనం ఏమై ఉండేవాళ్ళం? వాళ్ళకంటే చెడ్డవాళ్ళమై ఉండేవాళ్ళం. వాళ్ళకంటే మురికి మాటలు వచ్చి ఉండేవి, వాళ్ళకంటే మురికి చూపులు వచ్చి ఉండేవి, వాళ్ళకంటే మురికి చోట్ల కూర్చొని ఉండేవాళ్ళం. మళ్ళాంటి వాళ్లే వాళ్ళు కూడా. మనల్ని యేసు ప్రభు కనుగొన్నాడు, వాళ్ళని ఇంకా కనుగొనలేదు. బహుశా ఎవరు వాళ్ళకి చెప్పలేదు. ఎవరు వాళ్ళ ముందు ఇలాంటి జీవితం కూడా సాధ్యమే అని వాళ్ళ ముందు ఎవరు ప్రదర్శించలేదు. బహుశా వాళ్ళు నీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని నిజంగా చూడలేదేమో. ఒకవేళ నీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని చూసి యేసుక్రీస్తు అంటే కూడా లాభం లేదనుకున్నారేమో. యేసుక్రీస్తు వారి యొక్క నిజమైన నైజాన్ని గాని మనం చూపించగలిగితే ఆ ప్రభు మాకు కూడా కావాలి అని అనుకుంటారు. మనమేదో బిర్రుగా ఉండి, మనమేదో స్టేటస్ మెయింటైన్ చేసి, మనమేదో ఒక లెవెల్ మెయింటైన్ చేసి, మనమేదో మన డ్రెస్సింగ్ లో, మన భాషలో, మన తిండిలో, మన అలవాట్లలో మిగతా వాళ్ళకంటే చాలా ప్రత్యేకమైనటువంటి ఆ కోరికతోటి మనుషుల దగ్గర ఆ ఇంప్రెషన్ సంపాదించుకోవాలని ఇష్టపడితే పీపుల్ విల్ నాట్ కమ్ టు యూ. యు ఆర్ టూ హోలీ ఫర్ దెమ్ టు కమ్. యు ఆర్ టూ గుడ్ టు కమ్. యేసు ప్రభు వారు టూ గుడ్ కాదా? టూ హోలీ కాదా? ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన అసలు పాపుల్లో చేరనివాడు అని హెబ్రీ గ్రంథంలో చూస్తాం మనం. పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని వర్ణించబడిన యేసుక్రీస్తు వారు పాపాత్ములతో ఎలా భోంచేశాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇళ్లకు వెళ్ళాడు, వాళ్ళ పేటలకు వెళ్ళాడు, వాళ్ళ వీధుల్లో నడిచాడు. అసలు నిజానికి ధనవంతుల కంటే అక్కడికంటే ఇక్కడికంటే కూడా వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళాడు. వాళ్ళు రాగలిగారు. అసలు ఆయన దగ్గర అభ్యంతరం గాని అడ్డం గాని ఏమీ లేకుండా ఉండింది. మిత్రులారా, సంఘంలో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొంత క్రమశిక్షణ అవన్నీ అవసరం అవుతాయి. అయితే మనం బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి మురికి పనులు చేసిన వాళ్ళతోనైనా సరే శ్రవ్యంగా మాట్లాడడం మనకు చేత అవుతుందా? వాళ్ళ జీవితాలు మనకి ఓపెన్ గా తెలిసినప్పుడు వాళ్ళు మురికిలో పాపంలో ఉన్నారు అని మనకు అర్థమైతే, నేను కూడా అలాంటి వాడినే కదా ఒకప్పుడు, వీళ్ళు కూడా అక్కడి నుంచే వచ్చారు కదా, నేను కూడా వీళ్ళ మధ్యలోంచే వచ్చాను కదా అని గుర్తించి కన్సర్న్ తోటి, ప్రేమతోటి, శ్రద్ధతోటి, కమిట్మెంట్ తోటి అలాంటి వాళ్ళని పరామర్శించి దగ్గరికి చేర్చుకుని స్మైల్ చేసి ఏమీ ఎరగనట్టుగానే వాళ్లతో భుజాలు భుజాలు రాసుకుని భోజనం చేసి ఏదో రకంగా ప్రభు యొక్క వార్తను వాళ్ళకి ఇవ్వడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తాము. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? ఆయన నీతిమంతుల కోసం రాలే. ఎవరి కోసం వచ్చాడు? ఆయన పాపులను వెదికి రక్షించడానికి, నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడు. ఆయన నీతిమంతుల కోసం రాలే, పాపులను రక్షించడానికి వచ్చాడు. నా యజమానుడు ఆ పనిలో ఉంటే నేనే పనిలో ఉండాలి? నా యజమానుడేమో అందరితో కలిసి భోజనం చేస్తుంటే నేను మాత్రం చాలా ఒక లెవెల్లో నా స్టేటస్ ఒక లెవెల్ క్రియేట్ చేసి ఒక తమాషా జీవితం జీవిస్తాను. నేను జీవించాలా? అదేనా క్రైస్తవ జీవితం అంటే? అదేనా పరిచర్య అంటే? అదేనా సేవ అంటే? ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా మన మానసికమైన స్థితిలో చాలా మార్పు పొందాలి. ఈ విషయంలో సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదో పొరపాటు ఉన్నాయి, ఏదో కారణాలు ఉంటాయి, వెనకాల వాళ్ళ సమస్యలు ఉంటాయి, వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, శోధనలు, మురికి, పాపం, బంధకాలు ఉంటాయి. ఏది బ్యాక్గ్రౌండ్ లో ఉన్నా సరే జాలి పడడం నేర్చుకోవాలి, కన్సర్న్ చూపించడం నేర్చుకోవాలి. ఇక మీదట జాలి పడదాం. ఒప్పుకుంటారా దానికి? ఇక మీదట కన్సర్న్ చూపిద్దాం. ఎవరు నా పాపంలో ఉన్నారు, ఎవరు నా బంధకాల్లో ఉన్నారని తెలిస్తే కనీసం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఆ వ్యక్తితోటి ఒక మంచి మాట చెప్పడానికి సహాయం దయచేయి అని అడుగుదాం. క్రియాత్మకంగా చాలా ప్రాక్టికల్ గా మనం ఆలోచన చేస్తే చాలా పనులు చేయగలుగుతాం. యేసుక్రీస్తు వారి దగ్గరికి వాళ్ళు ఫ్రీగా రాగలిగారు, ఏ టైంలో అయినా రాగలిగారు, ఎప్పుడైనా రాగలిగారు, ఎంతసేపు అయినా ఆయన డిస్టర్బ్ చేయగలిగారు. కెన్ యూ బి డిస్టర్బ్డ్ లైక్ దాట్? కెన్ ఐ బి డిస్టర్బ్డ్ లైక్ దాట్? ఆర్ యూ విల్లింగ్ టు సర్వ్ పీపుల్? మంచి వాళ్ళకి మేలు చేయటం, మంచి వాళ్ళకి సేవ చేయటం మనకు కూడా ఇష్టమే.
మంచి ఆయనండి, భక్తిపరుడు, మాట చెప్పాడు, చేయకపోతే ఏం బాగుంటుంది అనుకుంటాం. కానీ చెడ్డవాళ్ళు ఏదన్నా చేయమని అడిగితే విల్ యూ డూ ఇట్, విల్ యూ నాట్ డూ ఇట్? చెడ్డవాళ్ళకు కూడా పరిచర్య చేయడానికి సిద్ధపరచుకుంటావా? సంఘం ఏం చెప్తుంది? యేసుక్రీస్తు వారి రక్తం చేత విమోచించబడిన వాళ్ళ యొక్క సముదాయమే సంఘం అంటే. కరెక్టే కదా? ఈ సంఘంలో మనం యేసు ప్రభు వారి శిష్యులాగా ఎలా జీవించాలో ఇక్కడ నేర్చుకుంటాం. నువ్వు నాతో మాట్లాడతావు, నేను నీతో మాట్లాడతాను, అందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం, అందరం కలిసి వాక్యాన్ని ధ్యానిస్తాం, ఎవరో ఒకళ్ళు వాక్యం చెప్తుంటారు, చెప్పగా వినగా మనం నేర్చుకుంటూ వస్తాం. అవునా కదా? నేర్చుకున్న తర్వాత మనకు కొన్ని దృక్పథాలు మారుతాయి, కొన్ని ఐడియాస్ మనం మార్చుకుంటాం, లైఫ్ స్టైల్ మారుతుంది, విలువలు మారుతాయి, కొన్ని సందర్భాలు మారిపోతాయి. ఇలా మారుతూ వచ్చినప్పుడు దాని పర్యవసానం ఏమిటి? బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కలిగిన మేలంతా ఎవరికి చేకూరాలి? సమాజానికి చేకూరాలి కదండి. మా ఇంట్లో ఉండాలి, అది మా ఇల్లు దాటి ప్రవహించాలి. నా గిన్నె నిండి పొర్లుచుందంటే అర్థం ఏంటి? దేవుడు గిన్నెలాంటి నా జీవితంలోనికి ఆయన ఐశ్వర్యాన్ని పోస్తుంటే అది పొంగి ప్రవహించొద్దు? సహోదరులారా, మనం ఈ లోకంలో ఎందుకున్నామంటే నేను, నా భార్య, నా పిల్లలు బుజ్జి మాటలు చెప్పుకుని చక్కగా మా పని మేము చేసుకుని చాలా నీతిమంతుల్లాగా ఉండి భజన చేసుకుని కూర్చోడానికి కాదు. అది అవసరమే. దానికంటే మించి మనం చాలా విషయాలు చేయాలి. లోకం ఉంది బయట. యు ఆర్ ఫర్ ద వరల్డ్. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ఇఫ్ గాడ్ డిడ్ నాట్ హ్యావ్ ఎ ప్రాబ్లం టు లవ్ ద వరల్డ్, షుడ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం టు లవ్ ద వరల్డ్? చెప్పండి, ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? వీ డోంట్ నీడ్ టు హ్యావ్. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే ఎవరిని ప్రేమించాడు? ఈ చెట్లు పుట్టలు జంతువులు మంచి మంచి సీనరీస్ని ప్రేమించాడనా? కాదు. నీలాంటి నాలాంటి చెడిపోయినటువంటి వ్యక్తుల్ని ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమతోనే వాళ్ళందరినీ దగ్గర కూర్చోబెట్టుకుని పక్కనే కూర్చోబెట్టుకుని చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని హింసించకుండా, వాళ్ళని కించపరచకుండా, వాళ్ళ తప్పులన్నీ అందరికీ తెలిసేలాగా మాట్లాడకుండా అందరి రహస్యాలు ఎరిగిన వ్యక్తి ఎంత కంఫర్టబుల్ గా ఉన్నాడో ఆలోచన చేయండి. ఒక వ్యక్తి యొక్క తప్పులు మనకి తెలిస్తే ఎంత అన్కంఫర్టబుల్ అయిపోతామో. మన పక్కన కూర్చుంటే ఇలా చూస్తాం, ఇలా చూస్తాం, రకరకాల పిచ్చి చేష్టలు చాలా చేస్తాం మనం. ఒక వ్యక్తి ఇంటికి వెళ్తున్నామంటే ఎవరింటికి వెళ్తున్నామో అంటాం. ఒక వ్యక్తి గురించి ఒక చెడు తెలిస్తే చెప్పకుండా ఉండలేం. ఈయన అందరి దగ్గర కూర్చొని చాలా కంఫర్టబుల్ గా ఏమి జరగనట్టుగానే ఉన్నాడు. పాపులలో చేరని వాడు అని ఆయన గురించి రాయబడింది హెబ్రీ 2వ అధ్యాయంలో. అయితే అలాంటి వ్యక్తి పాపులతోటి ఎంత కంఫర్టబుల్ గా ఉన్నాడు. పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా ఉండాలి. సమాజానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో జీవించడానికి కానీ వాళ్ళకి ఆ మాదిరిని చూపించడానికి కూడా యూ షుడ్ బి ఎట్ హోమ్. యేసు ప్రభు యొక్క శిష్యులకు ఉండవలసిన లక్షణాలు అవి. ఇక్కడ మనం చూస్తాం, వాళ్ళ దగ్గరకు వచ్చారు. వాళ్ళు అన్నారు, కొంతమంది, ఎవరు వాళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు. దేవుని వాక్యం వీళ్ళకి కాస్త తెలుసు, ధర్మశాస్త్రం కాస్త తెలుసు వీళ్ళకి కొంచెం నీతి నియమాలు, ధర్మశాస్త్రం వగైరా చాలా ఉన్నాయి వీళ్ళకి. మేము చాలా రిలీజియస్ అని అనుకుంటున్నారు. మేము దేవుడికి చాలా దగ్గర, మేము లేకపోతే దేవుడి పనులు కావు అనుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు ఎలా చూశారు? ఏమన్నారు చూడండి. అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సంతోషపడిరి అనుందా? ఏముంది అక్కడ? చాలా పాఠములు నేర్చుకుని అనుందా? లేదు, సణుగుకొనిరి. ఏమయ్యా, కొంచెమన్నా కామన్ సెన్స్ ఉంటుంది దానికి? ఇజ్ ఇట్ ద వే? అందరూ ఆయన వెనకాల వస్తున్నారా? ఎంత వెనకాల వస్తే మటుకు ఈ రకంగానా? కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కదా, కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి కదా. అలా రకంగా పూసుకొని తిరిగితే ఏమైపోవాలి? సహోదరులారా, దేవుడు వ్యక్తుల్ని ఎలా చూస్తాడో మనం అలా చూడలేకపోతే యేసు ప్రభువును కలిగి ఉండి వాట్స్ ది యూస్? వ్యక్తుల్ని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళ అవసరాలు ఎలా చూడాలి, వాళ్ళని ఎలా గమనించాలి, వాళ్ళకి ఎలా సేవ చేయాలి, ఏ రకంగా వాళ్ళకి ఏదన్నా ఒక పరిచయం చేయగలుగుతానా అని మనం ఆలోచించలేకపోతే యేసు ప్రభు శిష్యులు అని ఎవడైనా ఎందుకు అనుకోవాలి మన గురించి? You have no business to be known as the disciple of the Lord Jesus Christ. Christian life should be we must take it as a very serious life.
వాళ్ళు ఎందుకు అలా మాట్లాడారంటే వాళ్ళెవరో నీతిమంతులా? కాదు. అసలు యేసు ప్రభు ఎవరైనా అసహించుకున్నాడంటే వాళ్ళెవరో ఈ శాస్త్రులు, పరిసయ్యులే. అయితే వీళ్ళకి వాళ్ళ తప్పులు కనబడలా. అసలు వాళ్ళల్లో వాళ్ళ తప్పులు కనబడలేదు, వేరే వాళ్ళ తప్పులు కనపడుతున్నాయి. ఇక్కడ యారోగెన్స్ వచ్చింది వాళ్ళకి. యారోగెన్స్ ఇన్ మై ఒపీనియన్ ఈజ్ స్పిరిచువల్ బ్లైండ్నెస్. నా ఉద్దేశంలో ఒక మనిషికి విర్రవీగేతనంగా ఉంటే అది ఆత్మీయమైనటువంటి గుడ్డితనాన్ని చూపిస్తుంది. He cannot see, he cannot appreciate, he cannot see anything beyond what he sees on the outside. వాళ్ళు యేసు ప్రభును కూడా బ్లేమ్ చేసే స్థితికి వచ్చారు బికాస్ ఆఫ్ దేర్ యారోగెన్స్. యేసు ప్రభు మనసు వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకంటే దే హ్యావ్ ఎ బ్యాడ్ యాటిట్యూడ్. మనుషుల యొక్క అవసరాలకి మనం ఎప్పుడు కూడా గుడ్డివాళ్ళం కాకూడదు సహోదరులారా. మన సొంత పాప స్వభావాన్ని, నైజాన్ని మర్చిపోయి మనుషుల్ని ఎందుకు అసహించుకుండాలని మనం ఎందుకు అసహించుకోవాలి? తప్పు చేస్తారు, తప్పు చేస్తే తప్పు చేశారని చెబుతాము. మనం ఎవరిని జడ్జి చేయాల్సిన అవసరం లేదు, తీర్పులు తెచ్చాల్సిన అవసరం లేదు, వేలు పెట్టి చూపి తిరస్కరించాల్సిన అవసరం లేదు. ఏదైనా సలహా ఇవ్వగలిగితే, కౌన్సిల్ చేయగలిగితే మంచిదే. మరీ అవసరమై ఎక్కడైనా ఎవరైనా కొంచెం హెచ్చరిక చేయాల్సి వస్తే చాలా కాన్ఫిడెన్షియల్గా చేయాలి, అది కూడా అవసరం అవుతుంది ఒక్కోసారి. కానీ వ్యక్తుల్ని ద్వేషించి వాళ్ళ మీద ముద్రలేసి వాళ్ళకి ట్యాగ్స్ కట్టి వీళ్ళు ఫలానా అని బజార్లో ప్రకటించడం మాత్రం చాలా చాలా తప్పు. అలా చేశామేమో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. ఎక్కడన్నా మన లిమిట్స్ దాటామేమో, ఎక్కడన్నా యేసు ప్రభు మనసు లేకుండా ప్రవర్తించామేమో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. మన ప్రభు, హీ లివ్డ్ ఎట్ హోమ్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఆయన బోధ వినడానికి ఆయన దగ్గరకు వచ్చారు. యేసుక్రీస్తు వారి మాటల్లో జీవం ఉంది. ఆ జీవం గల మాటలు అలా వస్తుంటే మనుషులు ఆకర్షించబడ్డారు. సహోదరులారా, మనం కూడా వ్యక్తులను ఆకర్షించడానికి దేవుని యొక్క మాటలు మాట్లాడడం నేర్చుకోవాలి. సరైన రీతిగా మన కమ్యూనికేషన్ చాలా చక్కగా ఉండడం కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సరే, కొంచెం దాటి వెళ్దాం. 3వ వచనం చూద్దాం. అందుకైన వాళ్లతో ఉపమానం చెప్పాను మీలో. ఎందుకు అందుకైన అంటే ఈ శాస్త్రులు పరిసయ్యులు ఇలాగ ఆలోచన చేస్తుంటే దానికి ఆయన సమాధానం చెప్తున్నాడు. ఏమని చెప్పాడు చూడండి, 3 సంగతులు చెప్పాడు. 1, అందుకైన వాళ్లతో ఉపమానం చెప్పాను మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. సహోదరులారా, పరలోకంలో సంతోషం కలుగుతుందంటే ఎవరికి కలిగిందండి సంతోషం? దేవదూతలకా? ఎవరికి కలిగినట్టు అర్థం? దేవునికి. పరలోకం అనేది చెప్తున్నాడంటే దేవునికి అర్థం. దేవుని మనసుకు చాలా సంతోషం కలగజేసేది ఏముంటాయి? కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్ ఏంటంటే ఇది. ఏంటది? చూడండి, 7వ వచనం చివరిలో, మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎప్పుడైనా మన సువార్త సేవ వల్ల ఈ సంతోషం పరలోకంలో కలిగి ఉంటుందా? ఈ సంవత్సరం ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపించగలిగారా? ఈ సంవత్సరం ఎవరికైనా చక్కగా సువార్త చెప్పగలిగారా? ఎంతమంది దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళు రక్షింపబడాలి అన్న ఉద్దేశంతో చెప్పారా? వాళ్ళ కోసం ఎప్పుడైనా కన్నీళ్లు కార్చారా? వాళ్లతో ఐడెంటిఫై చేసుకుని దుఃఖపడ్డారా? వాళ్ల కోసం ఈ సంతోషం పరలోకంలో కలగాలని ఎప్పుడైనా మీ కాళ్ళు నడిచాయా? పరలోకంలో ఎప్పుడు సంతోషం కలుగుతుంది? మనకు ఉద్యోగాలు వస్తేనా? మనం బహు అందంగా తయారు వస్తేనా? ఇంగ్లీష్లో అందంగా మాట్లాడి అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తేనా?
ఇంప్రెసివ్గా జీవనశైలి ఉంటేనా? నో. ఒకవేళ అది మంచిదే కావచ్చు, బట్ దట్ డస్ నాట్ గివ్ డిలైట్ టు అవర్ గాడ్స్ హార్ట్. వాట్ మేక్స్ హిమ్ రియలీ హ్యాపీ? బికాస్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ బికాస్ ఆఫ్ యువర్ టెస్టిమనీ, ఒక్క పాపి ఎవడైనా మారు మనసు పొందితే ద హోల్ హెవెన్ షౌట్స్. ఎప్పుడైనా మీ వల్ల జరిగిందా అది? సహోదరులారా, ఆలోచన చేయాలి. డూ యూ క్యారీ ద గాస్పల్ లైక్ ద లార్డ్ జీసస్ డిడ్? యేసుక్రీస్తు వారు ఆయన హృదయంలో ఉన్న మాట చెప్తున్నాడు, ఈ పాపులను రక్షిస్తే నాకు నా తండ్రికి ఎంత సంతోషమో మీకు తెలీదు. ఓ దగ్గర 100 గొర్రెలుంటే ఒక గొర్రెగా తప్పిపోతే, ఆ కాపరి నిజమైన కాపరి అయితే 99 మందిని ఆ కొండ మీద విడిచిపెట్టి ఆ తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా? దట్ ఈస్ గాడ్స్ హార్ట్, ఎ ట్రూ షెపర్డ్స్ హార్ట్. అది ఒక సామాన్యంగా అందరికీ తెలిసినటువంటి ఒక దైనందిన జీవితంలో జరిగే ఒక సందర్భాన్ని వాళ్ళకి గుర్తు చేసి యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, ఒక మంచి షెపర్డ్, ఓ మంచి కాపరి ఇలా చేస్తాడు కదా, దొరికినప్పుడు ఏం చేస్తాడు? దొరకు వరకు వెదక వెళ్ళడా? సహోదరులారా, ఈ మాటలు చెప్తుంటే ఒక్కసారి మీ జీవితాల్లో వెనక్కి తిరిగి చూసుకోండి. దేవా, నేను దొరికే వరకు వెతికావు కదా స్వామి. కొండల్లో బండల్లో మురికిలో తిరుగుతున్నప్పుడు దొరికే వరకు తిరిగావు నా వెనకాల. ఎక్కడో ఇరుక్కుంటే అక్కడికొచ్చి నన్ను విమోచించావు. నీ కుమారుని నా కోసం బలిచ్చి ఆ రక్తంలో కడిగి పవిత్రపరిచావు. నా కళ్ళు తెరిచావు. చేసేం చేశావు? భుజముల మీద మోసుకుని తిరిగి తీసుకొచ్చావు. సంతోషంతో తీసుకొచ్చావు. ఎంత హుషారుతో వచ్చాడు. యూ కెన్ యాక్చువల్లీ ఫీల్ ద జాయ్ ఇన్ దట్ పారాగ్రాఫ్. అవునా కదా? మనం ఆల్మోస్ట్ ఫీల్ అవ్వచ్చు ఆ సంతోషం, ఆ ఉత్సాహం, ఆ ఎగ్జైట్మెంట్. ఈ మాటలు వింటుంటే తప్పిపోయిన ఒక గొర్రె దొరికితే కాపరికి అంత సంతోషం అవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, పరలోకంలో కూడా ఇలానే జరుగుతుంది. మారు మనసు పొందు ఒక పాపి, మారు మనసు పొందు ఒక పాపి. ఇంగ్లీష్ లో ఉంది, ఎ సిన్నర్ హూ రిపెంట్స్. చేసి చూపించేవాడు కాదు. ఓకే యేసుప్రభు సత్యం నమ్ముతున్నానని చెప్పేవాళ్ళు కాదు. నా పేరు కూడా రాసుకోండి సార్, నాకు కూడా ఒక కాగితం ఇవ్వండి, డిసిషన్ కార్డు మీద రాసిస్తాను. వాళ్ళ కోసం కాదు, వాళ్ళ గురించి మాట్లాడలేదు ఇక్కడ. మనం చేసే ఎవాంజలిస్టిక్ పద్ధతుల్లో కొన్ని సరైనవి కావు. ఇక్కడ చెప్తున్నాడు, మారు మనస్సు పొందే పాపి విషయంలో సువార్త గట్టిగా చెప్పినప్పుడు, నరకాన్ని గురించి, దేవుని యొక్క ఆ యొక్క తప్పించుకునే మార్గాన్ని గురించి చెప్పినప్పుడు వాడు గడగడ వణికి తన పాపాలు అసహించుకొని వాడు నోటితో ఒప్పుకొని కన్నీళ్లు కార్చి ప్రభువును వాటేసుకుంటాడే, ఆ పాపి విషయంలో పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది. సహోదరులారా, సువార్త అలా చెప్పాలి. యేసుక్రీస్తు వారిని అలా ప్రజెంట్ చేయాలి. అలాంటి మారు మనసు కోసమే మనం ప్రయాసపడాలి. అంతేగాని ఊరిక తూతు మంత్రం వాటి కోసం మనం చేయకూడదు. స్నేహితులతో చెప్పుకుంటాడు, అందరినీ పిలుస్తాడు, ఓ ఫంక్షన్ చేస్తాడు, వీలైతే తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే. నేను ఇంకా ఒక్క స్టెప్ ముందుకెళ్ళి ఆలోచన చేశాను. ఇది పూర్తిగా పాపంలో ఉండే వాళ్ళకేనా, లేకపోతే రక్షించబడిన తర్వాత కూడా తొలగిపోయిన వాళ్ళకు కూడానా? ఇద్దరికి. ఒకవేళ సంఘంలో ఉన్నాడు, ఏదో కారణం చేత తొలగిపోయాడు, దేవుని మనసు 99 మంది నీతిమంతులు ఇక్కడ ఉంటే వాళ్ళ కోసం కాదు. కానీ నాలాంటి వాడు ఎవడన్నా తప్పిపోతే వాడి వెనకాల ఆయన హృదయం ఎలా పరిగెడుతుందో గమనించండి. డూ వీ హ్యావ్ కన్సర్న్ ఫర్ పీపుల్? అసలు ప్రజల పట్ల మన అవగాహన మారాలి. ప్రజల పట్ల గౌరవాలు మారాలి. వాళ్ళ పట్ల మనకుండే విలువ మారాలి. పీపుల్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషస్. ఇది అర్థం కావాలి. మనం ప్రభువుని అడుక్కోవాలి, దేవా మనుషులు ఎవరిని చూసినా కూడా వాళ్ళు చాలా విలువైన వాళ్ళు నీకు అని నాకు కూడా అర్థమయ్యేలాగా సహాయం చేయి. వాళ్ళు నా కళ్ళకు కూడా విలువైన వాళ్ళగా కనబడడానికి సహాయం చేయి అని ప్రార్థన చేయాలి. రెండోది, ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా?
అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానను. మళ్ళీ 2 నిమిషాల్లో మళ్ళీ ఇంకొక సందర్భం చెప్పాడు. ఇంకొక సందర్భం సాధారణంగా వాళ్ళ ఇళ్లలో జరిగే సందర్భం. ఓ స్త్రీ ఉంది, 10 నాణ్యాలు ఉన్నాయి. ఆ నాణ్యాల గురించి కొంతమంది వ్యాఖ్యానకర్తలు రకరకాలుగా చెప్తారు, అవన్నీ మనకు అవసరంలా. 10 నాణ్యాలు ఉన్నాయి, వాడు పోయింది, పాపం చాలా కంగారు పడింది, దీపం వెలిగించింది, చీపురు తీసుకుంది, మోకాళ్ళ మీద ఇల్లంతా తుడిచుండొచ్చు బహుశా, ఆ కింద ఎక్కడ పడితే అక్కడ అంతా చేస్తే చివరికి దొరికింది ఏదో మూలలో, ఏదో మంచం కిందో పెట్టి కిందో వెళ్ళిపోయి అక్కడ ఉంటే చివరికి వెతుక్కి పట్టుకుంది. చాలా సంతోషపడింది. చెలికత్తెలను పొరుగువారిని పిలిచింది, నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికింది. రోజు వాళ్ళ ఇళ్లలో జరిగే సందర్భం చెప్పి, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకం అంతా దే షౌటెడ్ అని ప్రభు చెప్పాడు. సహోదరులారా, అమ్మా, మనం మారు మనసు పొందిన రోజున ఏం జరిగిందో తెలుసా? పరలోకంలో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ జాయ్. మనం మారు మనసు పొందినప్పుడు, యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, మన కళ్ళెమ్మడి నీళ్లు కారుతుండగా మన పాపాలన్నింటినీ ఒప్పుకొని, అయ్యా క్షమించు, నేను నమ్ముతున్నాను, నా హృదయంలోకి రా ప్రభువా, నీ కోసం బతుకుతాను అని అన్నామే. ఆ రోజున ఏం జరిగిందంటే పరలోకంలో దెర్ వాజ్ అ గ్రేట్ జాయ్. సహోదరులారా, మన వల్ల కూడా అలా కలగొద్దా? మనల్ని ప్రభు దగ్గరికి కొంతమంది నడిపించారు, ఎవరో నడిపించారు. అయితే మనం ఎంతమంది నడిపించగలుగుతున్నాం? ఈ మందిరం, ఆయన మందిరం అలాంటి వాళ్ళతో నిండొద్దా? నీవు నేను బయటికి వెళ్ళొద్దు, ఇక్కడ శక్తి పొందాలి, మన జీవితాలు మారాలి, యాటిట్యూడ్స్ మారాలి, వాల్యూ సిస్టమ్ మారాలి, ప్రయారిటీస్ మారాలి, మన ఆచార వ్యవహారాలు మారాలి, మారి బయటికి వెళ్ళాలి. ఎందుకు? లోకానికి ఆ మేలు అందాలి. ప్రార్థన చేసుకోవాలి, దేవా ఇక్కడ ఏదో అంతా తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని, పుస్తకాలు పెట్టుకుని, ఫైల్స్ పెట్టుకుని, సీడీలు పెట్టుకుని, వీసీడీలు పెట్టుకుని చూడడం కాదు. అది ఎవరికి వెళ్ళాలి? ఈ వీధుల్లోకి వెళ్ళాలి, చుట్టుపక్కల ఉండే మనుషులకు వెళ్ళాలి. ఎక్కడ అవకాశం వస్తుందా అని మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉండే మనుషులకి దేవుడు మనకు కలగజేసిన మేలు అందాలి. ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేశారా? ఎప్పుడైనా అలాంటి తీర్మానం చేశారా? ఎప్పుడైనా అలాంటి సమర్పణ కోసం మీరు మీ భార్య కలిసి ప్రార్థన చేశారా? మీరు మీ భర్త కలిసి ప్రార్థన చేశారా? దేవా, అలాంటి వ్యక్తులుగా మమ్మల్ని సొసైటీలో ఉంచుకో దేవా అని అడిగారా? అడిగితే దేవుడు తీసుకెళ్తాడు, మీకు అవకాశాలు వస్తాయి. దేవుడు తన ఆత్మచేత అభిషేకిస్తాడు. దేవుడు అవకాశాలు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ వాళ్ళని ప్రభు యొక్క రాజ్యంలోకి తీసుకుని వెళ్లే గొప్ప కృప కూడా మనకిస్తాడు. 11వ వచనంలోకి వద్దాం. మరియు ఆయన ఇట్లనను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడును వానికేమియు ఇయ్యలేదు. అక్కడ ఆగుదాం. తప్పిపోయిన కుమారుడు అని చెప్పబడినటువంటి ఈ భాగంలో ఓ వ్యక్తికి, ఓ మంచి తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళలో రెండోవాడు, చిన్నవాడు, అయ్యా నాకు రావాల్సిన భాగం ఇచ్చేసేయండి, ఐ విల్ మేనేజ్ మై సెల్ఫ్ అని అనుకున్నాడు. నిజానికి పూర్తిగా పాపం చేసిన వాళ్ళ సంగతి ఏమో కానీ బిలీవర్స్కి బాగా సరిపోద్ది అనుకుంటాను. ఇది నేను తెలిసి తెలిసి బయటికి పోయేది మనమే కదండి. అవునా కదా? అవునా కదా? కరెక్టేనా? ఏమ్మా జయమ్మ, కనీసం తలన్నా ఒప్పువా? అవునా కదా? రైట్. బిలీవర్స్ చాలా బాగా సరిపోతుంది. తప్పిపోయిన కుమారుడు ఎందుకు తప్పాడండి? ఎందుకు అడిగాడు ఆస్తిలో? ఏంటి అనుకున్న సమస్య? తృప్తి ఉంది, తండ్రిని అతను అర్థం చేసుకోలా. See, the problem is when somebody departs from the Lord and his house and his presence and his fellowship, you know, the basic problem is you don't know your God. నీ దేవుడు నీకు తెలీదు.
రెండవది, నీ దేవుని యొక్క మనసును ఎరగవు. ఇతను అనుకున్నాడు, మా ఫాదర్ దగ్గర ఉంటే రెస్ట్రిక్షన్స్, పొద్దునే ఫాదర్ 6 గంటలకు లేమంటాడు, లేవాలి. అదే నా వాటా తీసుకుని బయటికి పోయాను అనుకో, హోటల్ రూమ్ లో పడుకుని 11 గంటలు లేవచ్చు కదా అనుకున్నాడు. మనలో కొంతమంది అనుకున్నట్టుగా. బహుశా రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, డిసిప్లిన్ ఉంది అక్కడ. He did not like the discipline. He wanted freedom. He wanted independence. ఎవరి మీద ఆధారపడద్దు, ఇంత వయసు వచ్చింది కదా, నా పాటికి నేను బతకలేనా? సహోదరులారా, తండ్రి ఇంట్లో నుంచి బయటకు పోతే బతకలేరు అనే సంగతి మనకు అందరికీ అర్థం కావాలి. ఎంత తొందరగా అర్థమైతే అంత మంచిది, ఎంత బలంగా అర్థమైతే అంత మంచిది. తండ్రి దగ్గర నుంచి నేను వేరయ్యి ఇది నా ప్రాపర్టీ అని తండ్రి దగ్గర నుంచి పొందినా కూడా, జాగ్రత్తగా వినండి, ఆ డబ్బులు నాకున్న యాటిట్యూడ్ని బట్టి అది నా తండ్రి ఆస్తి అయినా నా దగ్గర నిలవదు అనే సంగతి కూడా అర్థం కావాలి. అర్థమైందని చెప్పింది. దేవుని ఆస్తి అయినా కూడా, దేవుని యొక్క తలాంతులైనా కూడా, దేవుడిచ్చిన వరాలైనా కూడా, నా తండ్రి ఇల్లు విడిచిపెట్టి బయటికి పోయిన తర్వాత అది కూడా ఎక్కువ కాలం నా దగ్గర నిలవదు. ఇట్ విల్ నాట్ బి బ్లెస్సింగ్ మీ ఎనీమోర్ అని అర్థం కావాలి. The best lesson that we need to learn here is, దేవుని ఇంట్లో ఉండకుండా నాకు ఎన్నున్నా it doesn't really matter. అది నాకు తృప్తి ఇవ్వదు. సూనర్ ఆర్ లేటర్, తొందరగానో ఆలస్యంగానో నేను ఎక్కడికి పోతాను? రూయిన్ లోకి వెళ్తాను, నాశనంలోకి వెళ్తాను. పౌలు అంటాడు ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో, కొందరు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వారి కడుపే వారికి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతులలో వాళ్ళు అతిశయిస్తున్నారు. ఇంకా భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచుచున్నారు. దెర్ ఇస్ నో సెపరేషన్ ఫర్ దెమ్, నాశనమే వారి అంతము. ఐ బిలీవ్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ బిలీవర్స్ హూ ఆర్ హెడింగ్ టువర్డ్స్ డిస్ట్రక్షన్. సహోదరులారా, మేలుకోవాలి, మేలుకోవాలి. సంఘంలో వాళ్ళు మేలుకోవాలి. నువ్వు వేరే వాళ్ళలాగా ఉండాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళు నీలాగా ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను డిస్ట్రక్షన్ తీసుకెళ్లేది ఒకటైతే, వేరే వాళ్ళని డిస్ట్రక్షన్లో తీసుకెళ్లేది ఇంకొకటి అయి ఉంటుంది. ఆస్తిని పంచిపెట్టు అనగానే తండ్రి హీ రెస్పెక్టెడ్ దట్ మ్యాన్స్ రిక్వెస్ట్. బహుశా మాట్లాడి ఉండొచ్చు, మనం ఊహిస్తే, డీటెయిల్స్ లేవు. తండ్రిగా బహుశా చెప్పుంటాడు, నాయన ఎందుకురా వెళ్తావు, ఉండు ఇక్కడే ఉండు, హాయిగా ఉండు, వయసు వచ్చినప్పుడు వెళ్దు కానీ నేనే పంపిస్తాను నిన్ను అని బహుశా చెప్పుంటాడేమో. నో 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 ఇప్పుడే తండ్రి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఒక కారణం ఏంటంటే, సమయం కోసం వెయిట్ చేసే పేషెన్స్ లేకపోవడం. ల్యాక్ ఆఫ్ పేషెన్స్ విల్ టేక్ యూ అవుట్ ఆఫ్ ద ఫాదర్స్ హౌస్. తండ్రి అన్నాడు, నాయన ఒక సమయం వస్తుంది, ఆస్తి పంపకాలు చేస్తాను, కొంచెం ఆగు. లేదు లేదు లేదు, నేను వెళ్ళాలి. ఎందుకు ఆగాలి? ఇవాళన్నా ఇవ్వాల్సిందే, రేపన్నా ఇవ్వాల్సిందే కదా. నేను ఇవాళ ఏమని అడుగుతున్నాను? అన్నయ్య డబ్బు ఏమని అడిగానా? లేదు కదా, నా డబ్బు కదా అడిగేది. వాట్స్ ద ప్రాబ్లం? తండ్రి కుమారుడు యొక్క హక్కుల్ని ఎంత గౌరవించాడో ఆలోచన చేయండి. చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, ఆదాము పండు కోసుకునేటప్పుడు ఎందుకు సార్ ఆయన ఆపలేదు? ఎందుకు ఆపలేదు? ఒకవేళ ఆదాము పండు కోసుకునేటప్పుడు కానీ దేవుడు ఆపాడు అనుకోండి, చేయబట్టున్నాడు అనుకోండి, వచ్చి ఏమని పడుతుంది? ఆదాము ఏమనుకుంటాడు? సాతాను చెప్పింది చాలా కరెక్ట్, అందుకని ఆపేశాడు. సహోదరులారా, గాడ్ టేక్స్ రిస్క్ బికాస్ ఆఫ్ హిజ్ లవ్ టువర్డ్స్ మీ. నేను బుద్ధి లేని పనులు చేస్తున్నప్పుడు, నా హక్కులు కోట్ చేసి, నా స్వాతంత్ర్యాన్ని కోట్ చేసి, నా తండ్రి ఇంట్లోంచి నేను బయటకు పోతుంటే, మై గాడ్ స్టిల్ ఆనర్స్ ద ప్రివిలేజ్ దట్ ఐ హ్యావ్ టు చూజ్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. నా ఇష్టం వచ్చినట్టుగా కోరుకున్నటువంటి ఆ ప్రివిలేజ్ని మాత్రం దేవుడు ఎప్పుడు గౌరవిస్తాడు. అది తప్ప ఒప్ప అది వేరే సంగతి, కానీ ఐ కెన్ చూజ్ అండ్ గాడ్ ఆనర్స్ ఇట్. తప్పులు ఎందుకు చేస్తారండి మనుషులు? దేవుడు ఎందుకు ఆపడండి మనుషుల్ని? దట్ ఈస్ ది ఆన్సర్.
ఈ కుర్రాడు నాశనానికి వెళ్ళిపోతున్నాడని తండ్రికి తెలుసు. హీ లెట్ హిమ్ గో. హీ వాజ్ డిమాండింగ్ అండ్ హీ ఆనర్డ్ హిజ్ రైట్. సహోదరులారా, దేవుడు మనకి చాలాసార్లు ఇచ్చినంత మాత్రాన, జాగ్రత్త వినండి నేను చెప్పేవి, దేవుడు మనల్ని చాలాసార్లు అడగ్గా ఇచ్చినంత మాత్రాన అది మనకి క్షేమం కలుగజేస్తానని అనుకోకండి. సిలువను మోసే వాళ్ళకి, దేవుణ్ణి అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళకి ఏది అడగొచ్చో ఏది అడగకూడదో అర్థమవుతుంది. ఆ జీవితం లేని వాళ్ళకి అడగటం 105వ కీర్తనలో ఉంటుంది. ఆయన వారు కోరింది, ఒకసారి చూడండి 105వ కీర్తన, కీర్తనలు 105 తీసిన వాళ్ళు చదవండి ఎక్కడ దొరికితే. కీర్తనలో 105లో 13వ వచనం, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయేరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయేరి. చూసారా, దీస్ ఆర్ ద కండిషన్స్ అండర్ విచ్ వీ గో అవే ఫ్రమ్ ద ఫాదర్. అరణ్యములో వారు బహుగా ఆశించిరి. నా జీవితం నీ జీవితం అదిగో అదే. నేను ఆశించి నువ్వు ఆశించి తెచ్చుకునేది ఏంటి? ఆశించాం, అడిగాం, పొందాం. దొరికింది సార్ అని చాలా సంతోషించాం. ఎడారిలో దేవుని శోధించిరి, పీడించారన్నమాట. వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను. జాగ్రత్త, దేవుని చిత్తం ఎందుకంటాం? వారు కోరినది వారికి ఇచ్చెను. తర్వాత ఏముంది చదవండి. ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసెను. సహోదరులారా, God honors your right to choose, but God judges in His holiness and righteousness. అడేమనుందంటే, ఆయనను వారి ప్రాణాలకి క్షీణత కలుగజేశాడు, ఇచ్చాడు. వారు అడిగింది వారికి ఇచ్చాడు, కానీ క్షీణత కూడా వచ్చింది దాంతో పాటు. ఇంగ్లీష్లో ఏముంది క్షీణతలో? గట్టి చెప్పు కాస్త. లీన్నెస్ ఇన్ టు దేర్ సోల్. He sent leanness into their soul. Leanness అంటే క్షీణత, సన్నబడిపోవటం, సన్నగిల్లిపోవటం. దేవుడు వాళ్ళు అడిగింది వాళ్ళకి ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మీరు అడిగింది మీకు వచ్చేటట్టుగా చేస్తే ప్రార్థనలకు జవాబు వచ్చిందని సంకలు కొట్టుకోవద్దు. ఇట్ మే బి ఈవెన్ ఏ పనిష్మెంట్. కరెక్టనా? నేనేం ఎక్స్ట్రా చెప్పలా, బైబిల్లో ఉన్న మాట చెప్తున్నా. దేవుని యొక్క పైన కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఆయన ఆలోచన అర్థం చేసుకోలేదు, ఆయన మార్గాలు తెలుసుకోలేదు, అందుకని అడిగారు. అర్థం చేసుకుని ఉంటే, ఆయన పద్ధతులు తెలిసి ఉంటే, ఆయన వాక్యం అర్థం చేసుకుని ఉంటే అడుగుండేవాళ్ళు కాదు. ఒకవేళ 2-3 సార్లు అడిగినా ఆ తర్వాత అర్థం చేసుకునేవాళ్ళు, అడగకుండా ఉండేవాళ్ళు. తెలియకుండా అడిగి శోధించి పొందారు. దేవుడు అన్నాడు, ఇచ్చాను పొందాను కానీ దాంతోపాటు క్షీణత కూడా వచ్చింది. హీ సెంట్ లీన్నెస్ ఇన్ టు దేర్ సోల్. సహోదరులారా, ప్రార్థన చేయగానే అడిగిందల్లా చేతికి రావటం కాదండి గొప్పతనం. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని మైండ్ తెలుసుకోవడం గొప్పతనం. అర్థం చేసుకోవాలి. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆస్తిని పంచిపెట్టాడు. వాడు దూరంగా వెళ్ళాడు తండ్రి దగ్గర నుంచి. తండ్రి దగ్గర ప్రేమ ఉంది, బయట కూడా ప్రేమ ఉంది. ఆ ప్రేమ చాలా మంచిది అనుకున్నాడు. ఇక్కడ స్వాతంత్రం ఉంది, అక్కడ కూడా స్వాతంత్రం ఉంది, కౌంటర్ ఫీట్ స్వాతంత్రం ఉంది అక్కడ. ఆ స్వాతంత్రం చాలా మంచిది అనుకున్నాడు. ఇక్కడ స్నేహితులు ఉన్నారు, సహవాసం ఉంది, అక్కడ సహవాసం చాలా మంచిది. దెర్ ఇస్ ఎ కౌంటర్ ఫీట్ దేర్. ఇక్కడ డిపెండెన్స్ ఉంది, అక్కడ ఇండిపెండెన్స్ ఉంది. బ్రదర్స్, నా వైపు చూడండి. గాడ్ ఇన్ హిజ్ లవ్ అండ్ గ్రేస్ కీప్స్ us డిపెండెంట్.
ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో మనల్ని ప్రేమించి ఆయన నమ్మకత్వం చేత వేరే వాళ్ళ యొక్క అవసరం మనం కలిగి ఉండేలాగా బ్రతకడానికి సహవాసంలో ఏర్పాటు చేస్తాడు దేవుడు. దట్ ఈస్ గాడ్స్ వే. ఎవరు కూడా నాకెవ్వరితో పని లేదు, ఎవరితో ఎందుకు పని ఉంటుంది, నాకు బట్టలు లేవా, నాకు డబ్బులు లేవా, నాకు ఇల్లు లేదా, నాకు పొలం లేదా, నాకు అది లేదా, నాకు ఇది లేదా, ఎవడి వైపు చూడాల్సిన అవసరం లేదు అని అనుకోవద్దు. వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు లివ్ ఇంటర్ డిపెండెంట్ ఆన్ వన్ అనదర్. సంఘంలో మనం ఒకళ్ళ మీద ఒకళ్ళం ఆధారపడి జీవించాల్సిన వాళ్ళం. అందరికంటే ఎక్కువగా దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఎవడైనా సరే నాకు రావాల్సింది నాకు ఇచ్చేస్తే నా బతుకు నేను బతుకుతా అని ఎవడు అనకూడదు. అన్నవాడు నాశనం అవుతాడు. తండ్రి ఇంటి నుంచి దూరంగా వెళ్తే నీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ కోసం భ్రమపడి అక్కడికి వెళ్తే ఆ ప్రేమ నిన్ను మోసం చేస్తుంది, ఆ ఇండిపెండెన్స్ నిన్ను మోసం చేస్తుంది. అక్కడ కలుగుతున్న తృప్తి, అక్కడున్న ఆహారం, అక్కడుండే స్నేహితులు, అక్కడుండే ఎంటర్టైన్మెంట్ నిన్ను ముంచేస్తాయి. పందుల దగ్గరికి వెళ్ళాడు చివరికి, పందుల దగ్గరికి. ఒక యూదుడు పందుల దగ్గరికి ఎప్పుడు వెళ్ళరు. తండ్రి ఇల్లు వదిలిపెడితే నువ్వు ఊహించని చోట కూడా వెళ్ళిపోతావు. నువ్వు అనుకో అలాంటి మాటలు వస్తాయి నోట్లోంచి, నువ్వు అనుకో అలాంటి తలంపులు వస్తాయి తలంపుల్లోకి, నువ్వు అనుకో నీ కాళ్ళు అలా నడుస్తాయి, నువ్వు అనుకో నీ చేతులు అలాంటి వాటిని పట్టుకుంటాయి. సహోదరులారా, తండ్రి ఇల్లు, తండ్రి ఇల్లు రెండు విషయాలు చూపిస్తుంది తండ్రి ఇల్లు. నంబర్ 1, దేవునితో నువ్వు వ్యక్తిగతంగా గడిపే సహవాసం. రెండోది దేవుని యొక్క సంఘం. దట్స్ వేర్ వీఆర్ సాటిస్ఫైడ్, దట్స్ వేర్ వీఆర్ ట్రీటెడ్, దట్స్ వేర్ వీఆర్ హీల్డ్, దట్స్ వేర్ వీఆర్ గివెన్, దట్స్ వేర్ వీఆర్ ఫార్మ్డ్ అండ్ ఫినిష్డ్ అండ్ నరిష్డ్. ఆ స్థలం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. పందుల దగ్గరికి వెళ్ళిపోతాం. వాడి దగ్గర కరువు వచ్చింది, ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి నెమ్మదిగా కష్టాలు స్టార్ట్ అయినాయి. కుర్రాడు కదా, పర్లేదు అనుకున్నాడు. భోజనం కోసం కష్టమైంది, ఎవడు దగ్గర రానివ్వలేదు. అంతకుముందు అందరూ మా ఇంటికి రండి అన్నవాళ్ళు బహుశా ఎవరు దగ్గర రానివ్వలేదు. పాపం చేసేవాడి స్థితి కూడా అంతే. వేరే వాళ్ళు కూడా వాళ్ళలాగా పాపం చేస్తున్నా సరే వాళ్ళు కూడా రానివ్వరు. పాపంలో ఉండే భయంకరమైన స్థితి అది. యూ విల్ బి రిజెక్టెడ్ ఆఫ్ ఆల్ ద పీపుల్. నోబడీ విల్ అలవ్ యూ టు బి దేర్. పందుల కోసం పెట్టినటువంటి ఆ పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడ్డాడు గాని వాడికి ఏమీ దొరకలేదు, అది కూడా దొరకలేదు. మనలో ఎవరైనా ఈ స్థితిలో ఉన్నామేమో కొంచెం జ్ఞాపకం తెచ్చుకుందాం. ఆర్ వి లైక్ దాట్? దేవుడు మనందరికీ కూడా కంప్లీట్ ఇండిపెండెన్స్ ఇవ్వడు కూడా. అది చెప్పడానికే గార్డెన్ మధ్యలో 1 రెస్ట్రిక్షన్ వాజ్ ప్లేస్డ్ ఫర్ ద ఫస్ట్ మ్యాన్ అండ్ ఉమెన్. ఏమన్నా తినొచ్చు నువ్వు, కానీ దెర్ ఆర్ 2 ట్రీస్, వాటిని వదిలేసాయి అని చెప్పాడు. మంచి చెడ్డల జ్ఞానం ఇచ్చే చెట్టు ఉంది, దాన్ని ముట్టుకోవద్దు, దాని పండు తిను దినమున నిశ్చయముగా చనిపోతావు అని చెప్పాడు. దేవుడు చాలా స్వాతంత్రం ఇచ్చి ఇది వద్దు అని చెప్తాడు తప్పనిసరిగా. ప్రతి వాళ్ళకి దెర్ ఆర్ రెస్ట్రిక్షన్స్. ఆనర్ దోస్ రెస్ట్రిక్షన్స్. ఆనర్ గాడ్స్ రెస్ట్రిక్షన్స్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ బి సేఫ్. ఇది దేవుడు పెట్టిన రెస్ట్రిక్షనా, మనుషులు పెడుతున్న రెస్ట్రిక్షనా అర్థం చేసుకోండి. అది దేవుడు పెట్టిన రెస్ట్రిక్షన్ నీకు అర్థమైతే యూ విల్ బి వెరీ సేఫ్ ఇఫ్ యూ బి బౌండ్ బై దోస్ రెస్ట్రిక్షన్స్ అండ్ డిసిప్లిన్. దేవుని యొక్క డిసిప్లిన్ కింద, ఆ నిబంధనలో, ఆ బౌండరీస్ లో కానీ నిన్ను పెట్టుకుంటే అది నీకు క్షేమం. చాలా అడగండి, ప్రభుతో ప్రార్థన చేశాడు, దేవా నేను చెలరేగిపోకుండా ఉండడానికి నన్ను హద్దుల్లో ఉంచు. డోంట్ గివ్ మీ ఎవ్రీథింగ్ లార్డ్. సొలొమోను ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా నన్ను ఎక్కువ ధనవంతుడిగా చేయొద్దు, నన్ను చాలా పేదవాడిగా చేయొద్దు. ధనవంతుడిగా చేస్తే విర్రవీగుతానేమో, పేదవాడిగా చేస్తే దొంగతనం చేస్తానేమో. సహోదరులారా, లెట్ గాడ్ రెస్ట్రిక్ట్ యువర్ లైఫ్.
దేవుడు మనం ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు అది చెడగొడుతున్నాడు అనుకోండి, ఇది దేవుడి వల్ల కలుగుతుంది మీకు అర్థమైపోతే బీ హ్యాపీ అబౌట్ ఇట్. దెర్ ఈస్ సమ్ గుడ్ ఇన్ దాట్. అదొక జబ్బు కావచ్చు, అదొక పరిస్థితి కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, ప్రమోషన్ రాకపోవచ్చు, ట్రాన్స్ఫర్ రాకపోవచ్చు, ఇంకేదైనా కావచ్చు. జరగవలసిన మంచి నీకు జరగట్లేదు అనుకోండి, అది కానీ జరుగుంటే బ్రదర్ ఇక నాకు ఇక అని చెప్తాం చాలు సార్. దేవుడు దాని దగ్గర నిన్ను ఆపేసేస్తే కంగారు పడకండి. ఇబ్బంది కలిగితే కంగారు పడకండి. ఏదో కొంత బయటికి చెడ్డగా కనబడాలి మాత్రం కంగారు పడద్దు. గాడ్ ఈజ్ వాకింగ్, గాడ్ ఈజ్ అట్ వర్క్, గాడ్ ఈజ్ అట్ వర్క్. ప్రభువా నీ నిబంధనలో, నీ కట్టడిలో నన్ను ఉంచు, నీ బౌండరీస్ లో నన్ను ఉంచు. డోంట్ లెట్ మీ గో ఓవర్ ద బౌండరీస్ అని ప్రార్థన చేయాలి. డోంట్ గివ్ మీ ఫుల్ ఫ్రీడమ్ లార్డ్. నిజమైన క్రైస్తవులు, ప్రభువా నాకు అవసరం లేదు ఫుల్ ఫ్రీడమ్, కీప్ మీ బౌండెడ్, వెల్ బౌండెడ్. నన్ను అడ్డగించే వాళ్ళని పెట్టు, నన్ను గద్దించే వాళ్ళని పెట్టు, నన్ను కరెక్ట్ చేసే వాళ్ళని పెట్టు అని అడుగుతారు. ఈ కుర్రాడికి అదేమీ తోచలేదు. కొంతకాలం తండ్రి దగ్గర ఉన్నాడు, బాగా అనుభవించాడు, ఆకలి లేదు, బట్టలున్నాయి, డబ్బులున్నాయి, అన్ని బాగున్నాయి, కొంచెం బయటికి వెళ్తే ఇంకెంత బాగుంటుందో అనుకున్నాడు. మళ్ళాగనే వెళ్ళాడు, తండ్రి ఇచ్చిన ఆస్తి పోగొట్టుకున్నాడు. Sometimes God can give you many things, but when you go away from the presence of God, those things also will go away. ఇందాక చెప్పాను ఆ సంగతి. వాడు పందులు తిను పొట్టుతో చాలా షేమ్ఫుల్ లైఫ్ లో ఉన్నాడు. పాపపు విషయాలు కోరుకున్నాడు. ఇంట్లో ఉన్నాడు గాని మనసు బహుశా చాలా బయట విషయాల గురించి ఆలోచన చేస్తూ వచ్చాడు చాలా కాలంగా. బహుశా ఇంపేషెంట్ గా అయిపోయాడు. తండ్రి ఆస్తినిచ్చే వరకు తట్టుకోలేకపోయాడు. హీ వాంటెడ్ టు గో అహెడ్ ఆఫ్ గాడ్. తండ్రి కంటే ముందుగానే నడిచి వెళ్ళిపోవాలనుకున్నాడు. డోంట్ గో అహెడ్ ఆఫ్ గాడ్. దేవునితో నడవడం నేర్చుకోండి. దేవుడి కంటే ముందు పరిగెత్తొద్దు, బోర్ల పడతారు, జాగ్రత్త. తర్వాత ఈ కుర్రాడికి తండ్రి ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళగానే మనీని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదు. తండ్రి డబ్బు ఇచ్చాడు, బహుశా గుడ్ విషెస్ తోనే పంపుంటాడు. కానీ ఆ కుర్రాడికి తండ్రి ఇంట్లోంచి బయటికి పోగానే హీ డిడ్ నాట్ నో హౌ టు హ్యాండిల్ ద మనీ. ఇట్ ఈస్ ఓన్లీ ద ఫాదర్ హూ టెల్స్ యూ హౌ టు హ్యాండిల్ థింగ్స్. తండ్రి ఇంట్లో ఉంటే నీకు దేన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థమవుతుంది. ఇఫ్ యూ డోంట్ స్టే ఇన్ ద హౌస్, యూ డు నాట్ నో వేర్ టు స్పెండ్, వేర్ టు గో, వేర్ నాట్ టు గో. చివరికి కోరుకున్నది ఏది కూడా అతను దొరకలేదు. షేమ్ఫుల్ థింగ్ కి వెళ్ళిపోయాడు. తండ్రి యొక్క అసమానమైన ఇల్లు అతనికి అర్థం కాలేదు. ద గుడ్నెస్ ఆఫ్ బౌండరీస్ ఆయనకు అర్థం కాలేదు. ద ఫుల్నెస్ ఆఫ్ ఫాదర్స్ హౌస్ ఆయనకు అర్థం కాలేదు. తండ్రి ఇంట్లో ఉండే సెక్యూరిటీ ఆయనకు అర్థం కాలేదు. తండ్రి ఇంట్లో ఉండే క్లెన్లీనెస్ ఆయనకు అర్థం కాలేదు. హీ డిడ్ నాట్ సీ ద డేంజర్స్ దట్ వర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఓకే, అసలు ఏం జరిగింది? వీటన్నిటి వెనకాల ఏముందంటే, ఈవెన్ దో హీ వాజ్ అ సన్, హీ డిడ్ నాట్ రిలేట్ హిమ్సెల్ఫ్ టు ద ఫాదర్ కరెక్ట్లీ కదా. తండ్రి మనస్తత్వం ఈ కుర్రాడికి వంట పట్టలేదంటే అర్థం ఏంటి? ఇద్దరు కుర్రాళ్ళకి అంట పట్ల. ఒక లోపల ఉన్నట్టుగానే ఉన్నాడు కానీ వాడు చేసే పనులు వాడు చేస్తున్నాడు. వాడి సంగతి తర్వాత వద్దాం. వీడి సంగతి ఆలోచన చేస్తే తండ్రి దగ్గర ఉన్నాడు కానీ హిజ్ రిలేషన్షిప్ టు హిజ్ ఫాదర్ వాజ్ నాట్ గుడ్. దట్ వాజ్ ద మెయిన్ ప్రాబ్లం దట్ హీ హ్యాస్. తండ్రి అంటే రెస్పెక్ట్ పోయింది. తండ్రి అని పిలుస్తున్నాడు కానీ దర్ వాజ్ నో రెస్పెక్ట్, దర్ వాజ్ నో లవ్, దర్ వాజ్ నో కమిట్మెంట్, దర్ వాజ్ నో యాక్సెప్టెన్స్ ఆఫ్ అథారిటీ. అధికారాన్ని తృణీకరించడానికి మొదలుపెట్టాడు హక్కుల యొక్క ముసుగులో. అండ్ దర్ వాజ్ నో డెప్త్ ఆఫ్ హిజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి ఇల్లు, తండ్రి పరిసరాలు, తండ్రితో సహవాసం అనే దాని యొక్క డెప్త్ ఆ కుర్రాడికి అర్థం కాలేదు. సహోదరులారా, సహోదరులారా, ఆర్ వి లైక్ దట్? సంఘంలో ఉంటున్నాం, చాలా తింటున్నాం, చాలా సంతోషిస్తున్నాం, ఆరాధనలు చేస్తున్నాం, బైబిల్ స్టడీ అంటున్నాం, ప్రార్థనలు అంటున్నాం, సహవాసం అంటున్నాం, సువార్త అంటున్నాం, ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ అంటున్నాం, రకరకాల ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్? వీటన్నిటి ద్వారా నీకేం జరుగుతోంది? ఆర్ యు చేంజింగ్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్?
ఇవన్నీ కూడా నిన్ను మార్చగలుగుతున్నాయా? ఆర్ యు అ బెటర్ మ్యాన్? ఆర్ యు అ బెటర్ ఉమెన్ టుడే బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్? ఇశ్రాయేలీలకి 40 సంవత్సరాలు ఏం కురిసింది? ఆకాశంలో నుంచి మన్నా కురిసింది. దాంతో రకరకాల వంటలు వండొచ్చని బైబిల్ చెప్తుంది. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒక రోజున ఈ రుచి పచి లేని ఆహారం తినలేకపోతున్నా ఉన్నారు. దేవదూతలు తినే ఆహారం అని బైబిల్లో ఉంది. ఆకాశం నుంచి పడుతుంది, పైకి చూసి కృతజ్ఞత చెల్లించుకోవాలి. పొద్దున్న లేవగానే పడుతుంది, అది బహు రుచిగా ఉంటుందని చెప్పబడింది. చాలా ఆరోగ్యకరమైంది, పరిశుభ్రమైంది అయి ఉండాలి. పొద్దున లేచి ఏరుకోమని చెప్పాడు దేవుడు. అందరూ ఆ పని చేస్తుంటే కొంతమందికి అర్థం కాలేదు. ఈ రుచి పచి లేని ఆహారం ఎప్పుడు ఇదేనా అన్నారు వాడు. బ్రదర్స్, ద డెవిల్ విల్ ఆల్వేస్ బ్రింగ్ ఎ కంపారిజన్ షోయింగ్ యూ సంథింగ్ బ్యూటిఫుల్ ఫ్రమ్ ద వరల్డ్. బయటకు చూడు, ఆ కుర్రాళ్ళు చూడు ఎలా వెళ్తున్నారు, మోటార్ సైకిల్ వేసుకుని, కార్లు వేసుకుని ఎలా తిరుగుతున్నారు చూడు. ఆ హోటల్స్ అని చూడు, టీవీలో చూపిస్తారు మనకి హోటళ్ళు, డ్రింకులు, బట్టలు, కాస్మెటిక్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. ఇది లేకపోతే మన జీవితాలు అనవసరం అనేటట్టు చెయ్యాలని వాళ్ళ ఆశ. At our expense, they want to become rich. At your expense, the devil would like to insult God. Will you allow it to happen? Will you allow it to happen? కుర్రాడికి అర్థం కాలేదు, కుర్రాడికి అంత జ్ఞానం లేదు. తండ్రి దగ్గర ఉన్నాడు కానీ ఇంత జ్ఞానం సంపాదించుకోలే. His heart was something else. Father is extremely nice, but the son was very bad. ఇది జరగొచ్చు మనలో ఎవరికైనా సరే. తండ్రి ఇంట్లో ఉన్నట్టే ఉండి, తింటున్నట్టే తిని, నవ్వుతున్నట్టే నవ్వి, ఆరాధన చేసినట్టే ఆరాధన చేసి, ప్రైజ్ లార్డ్ అనుకుని, అసలు తండ్రికి సంబంధం లేనటువంటి వ్యవహారాలన్నిటి పట్ల అది ఉంటే బాగుండు, ఇది ఉంటే బాగుండు, అది దొరికితే బాగుండు, ఇది దొరికితే బాగుండు అని ఆశపడి రహస్యంగా అలాంటి కార్యక్రమాలు చేపట్టే మనం జాగ్రత్తగా ఉండాలి. మిత్రులారా, దేవుని యొక్క వాక్యంలో హెచ్చరిక తీసుకుందాం. హౌ ఆర్ యూ లివింగ్ ఇన్ యువర్ ఫాదర్స్ హౌస్? ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ కంటెంటెడ్? డూ యూ లుక్ ఎట్ ద ఫాదర్స్ ఫేస్ అండ్ బీ హ్యాపీ? నీ తండ్రి ఇంట్లో అన్నీ ఉంటాయి. నువ్వు ఎంత దూరం వెళ్ళినా వన్ డే యూ విల్ కమ్ బ్యాక్ టు ద ఫాదర్స్ హౌస్. యూ విల్ హ్యావ్ టు. దేవుడు మనం ఎవరం కూడా ఆ తండ్రి ఇంటిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోకుండా చేయనుగాక. ఈ కుర్రాడికి ఏమైందో తర్వాత చూద్దాం, వాళ్ళ అన్నకి ఏమైందో తర్వాత చూద్దాం, మనకి తర్వాత వారాల్లో గమనిద్దాం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, కృప కలిగినటువంటి గొప్ప మా పరలోకపు తండ్రి, మీరు ఎంత ప్రేమగల దేవుడవో, ఎంత చేర్చుకునేవాడవో, మీరు ఎంత రెస్టోర్ చేస్తారో, ఎంత యాక్సెప్ట్ చేస్తారో, ఎంత దగ్గరికి చేర్చుకుంటారో, మేము ఎంత మురికి వాళ్ళమైనా మాతో కూర్చొని ఎంత చక్కగా భోజనం చేయగలుగుతారో మేము చూసి ఆశ్చర్యపోతూ, నాయన నేల మట్టుకు వంగి సాగిలపడి మీకు నమస్కారం చేయాలని ఆశపడుతున్నావు తండ్రి. అంత ప్రేమ మీ దగ్గర ఉండబట్టే, అంత తగ్గించుకొని మాతో పాటు మా ఇళ్లలోకి వచ్చి, మా మురికిలోకి వచ్చి కూర్చోబట్టే దేవా, మేము ఇవాళ మీ బిడ్డలంగా మార్చబడ్డాము స్వామి. మీ ప్రియకుమారుణ్ణి మా కోసం శిక్షించి, గాయపరిచి, బాధ పెట్టి, బలిగా అర్పించి నన్ను మమ్ము సంపాదించుకున్న పరలోకపు తండ్రి, మీ ఇంటికి చేర్చారా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ ఇంట్లోకి రావటానికి మా వెనకాల పడి వెతుక్కున్నారు. ఎక్కడికో తప్పిపోతే ఎన్ని సంవత్సరాలు వెతికారో, ఎన్ని చోట్లకు వెతికారో, ఎంత వెనకాల వచ్చారో తండ్రి. మమ్మల్ని వదిలి వెళ్ళిపోతే ఏమైపోయి ఉండేది మా పరిస్థితి? అలా వదిలిపెట్టలేదు, మా వెనకాల వచ్చారు. మేము దొరికే వరకు వెతికారు. దొరికినప్పుడు భుజాల మీద మోసుకొచ్చారు, సంతోషపడిపోయారు. పరలోకం అంతా మీతో సంతోషపడి గెంతులు వేశారు. అయ్యా, నేను మీకు దొరికితే ఇంత సంతోషమా స్వామి మీకు? నేను మీ ఇంటికి వస్తే మీరు అంత సంబరపడిపోతారా దేవా? ఎంత ప్రేమ ఇది, ఎంత కనికరం ఇది, ఎంత జాలి ఇది, ఎంత గొప్ప ప్రేమ
ఎంత మహోన్నతమైన ప్రేమ ఇది స్వామి. ఇది నా మైండ్కి అర్థమయ్యే ప్రేమ కాదు. ఇది నేను కొలవగలిగింది కాదు, నేను అర్థం చేసుకోగలిగింది కాదు, నేను నా భాషలో మళ్ళీ వల్లించగలిగింది కూడా కాదు. ఇది నా జ్ఞానానికి మించింది తండ్రి. ఆ ప్రేమతో నాయన గొర్రెల కాపరిలాగా వెదికి, నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీలాగా వెదికి, వేరే వాళ్ళు గొణుక్కుంటున్నా సణుక్కుంటున్నా నా పక్కనే కూర్చొని నన్ను రక్షించుకున్న నా స్వామి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి, మమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని రకరకాల రీతుల్లో, రకరకాల పరిస్థితుల్లో రక్షించుకుని, రక్తంతో విమోచించి, నిబంధన చేసి తండ్రి ఇంటికి చేర్చారు. ప్రభువా, తండ్రి ఇంట్లో ఉన్న మేము బయట ఏదో ఉందని అనుకుని దాన్ని ఆశపడి కొంచెం అలాగే వెళ్ళొస్తామని మేము అనుకుంటే ఎంత బుద్ధి లేని వాళ్ళమో, ఎంత నాశనానికి పెడతామో, ఎంత కీడో, ఎంత దుఃఖమో, ఎంత ఖాళీతనమో, పందులతో సమానంగా అయిపోయే స్థితి అని గుర్తిస్తున్నాము తండ్రి. ప్రభువా, మాలో కొంతమంది అలా చేసి ఉన్నాం. బహుశా మేము ఆ స్థితిలోకి వెళ్ళాం చాలాసార్లు. అయితే తండ్రి యొక్క ఇల్లు అది విలువైందని, అది అసమానమైందని, అక్కడుండే ఆ తృప్తి, ఆ ఆనందం మరి ఇంకెక్కడా రాదని గుర్తిస్తున్నాం. ఒకవేళ తండ్రి తన ఆస్తిని మాకు ఇచ్చినా కూడా తండ్రి ఇంట్లోంచి బయటికి నడిచి వెళ్తే ఆ ఆస్తి వల్ల కూడా మాకు లాభం రాదు అని మాకు అర్థమైంది తండ్రి. మీరున్న చోటే ఆశీర్వాదం, మీరున్న చోటే సంతోషం, మీరున్న చోటే ఆదరణ, మీరున్న చోటే భద్రత, మీరున్న చోటే తృప్తి. మీరు లేని చోట ఆకలి, దప్పిక, ఖాళీ స్థలం, మురికి, బీదరికం, దౌర్భాగ్యమైన జీవితం, ఖాళీతనం, నిరాశ, నిస్పృహ, మరణమే. విశ్వాసులంగా మేము జీవిస్తున్నప్పటికీ, సంఘంలో మీరు మమ్మల్ని బలపరుస్తున్నప్పటికీ తండ్రి, ఎప్పుడైనా మా కళ్ళు గాని, మా చెవులు గాని, మా కాళ్ళు గాని, మా చేతులు గాని లోకంలోకి వెడతాయేమోనని భయపడుతున్నాం తండ్రి. అలా వెళ్ళాం కొన్నిసార్లు. మేము పాపం చేసామని ఒప్పుకుంటున్నాం. అయితే మమ్మల్ని తిరిగి సమకూర్చారు. అయితే తండ్రి, ఆ చిన్న బిడ్డలాగా మేము అలా బయటికి వెళ్లి హాని కోరి తెచ్చుకోకుండా మాకు సహాయం చేయండి. తండ్రి ఇంటిని ప్రేమించడానికి నేర్పండి. తండ్రి యొక్క సహవాసం కలిగి ఉండి కూడా తండ్రి మనసును ఎరగకుండా ఉండేటువంటి ఆ దిక్కులేని జీవితం మాకు జరగకుండా సహాయం చేయండి. తండ్రిని గుర్తించకుండా, తండ్రి యొక్క ఉత్తమోత్తమైనటువంటి ఆ గుణాలను గుర్తించకుండా, తండ్రి ఇంట్లో ఉండేటువంటి ఆ చక్కని సౌరభ్యాన్ని గుర్తించకుండా మూర్ఖంగా ఆ కుర్రవాళ్లాగా నేను గాని, నా సహోదరులు గాని, నా సహోదరులు గాని ప్రవర్తించకుండా కట్టడి చేయండి ప్రభువా. మా చుట్టూ హద్దులు ఏర్పాటు చేయండి. మాకు కంప్లీట్ లిబర్టీ అవసరం లేదు. మాకు మమ్మల్ని ఆపేవి కావాలి, మమ్మల్ని హెచ్చరించేవి కావాలి, మమ్మల్ని వార్న్ చేసేవి కావాలి. అలాంటి మనుషుల్ని మా కోసం ఉంచండి తండ్రి, మా కోసం పంపించండి. మమ్మల్ని హెచ్చరిక చేసేవాళ్ళు, మమ్మల్ని గద్దించేవాళ్ళు, మమ్మల్ని సరిచేసేవాళ్ళని పంపండి దేవా. మా జీవితాలు హద్దులు కలిగినవై మీరు నియమించిన హద్దుల్లో మాత్రమే జీవించేటువంటి ఆ క్రమశిక్షణలోనికి మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. అది మించి దాటిపోతే కేవలం నాశనం అని మేము అర్థం చేసుకుంటున్నాం స్వామి. ఈ రాత్రి మా ప్రార్థన దేవా, ఆ కుర్రవాళ్ళ కాకుండా ఆ తండ్రి ఇంటి యొక్క ఆ మంచితనంలో కొనసాగే జీవితాన్ని, తగ్గించుకునే జీవితాన్ని, తండ్రి యొక్క ఆధిక్యతను అర్థం చేసుకునే జీవితాన్ని, ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకునే జీవితాన్ని, ఆయన యొక్క ప్రభుత్వాన్ని అర్థం చేసుకునే జీవితాన్ని, ఆయన పంచనే ఉంటూ లోకం గురించి ఆలోచించకుండా ఉండేటువంటి మంచి జీవితాన్ని మాకు దయచేయండి స్వామి. మీ సంఘంలో మీ చేత పోషించబడుతూనే బయట ఉండే వాటి కోసం చేతులు అర్రులు చాచకుండా మా తండ్రి మీకోసం ప్రత్యేకించబడి మీ చేత నిర్దేశించబడిన మార్గంలో మాత్రమే జీవించే శిష్యుని యొక్క జీవితాన్ని మాకు అలవాటు చేసి ఆశీర్వాదంలో నడిపించి మమ్మల్ని వేరే వాళ్ళ కోసం ఆశీర్వాదంగా మార్చండి. మారు మనస్సు పొందే ఒక పాపి విషయంలో ఎంత సంతోషం పరలోకంలో కలుగుతుందో అనే సంగతి మేము విని ఆశ్చర్యపడుతున్నాం. ఒకవేళ మేము ఎవరినైనా ప్రభు దగ్గరికి నడిపిస్తే మా వలన, మా శ్రమ వలన పరలోకంలో ఇంత ఆనందం కలుగుతుందని గుర్తించి అలాంటి ఆనందం పరలోకంలో తిరిగి తిరిగి కలిగేటట్లుగా మా జీవితాలను మీరు మార్చమని అడుగుతున్నాము తండ్రి. సువార్తను మోసుకొల్లేవాళ్ళుగా చేయండి, సువార్తను ప్రకటించేవాళ్ళుగా చేయండి, సువార్తను వేరే వారికి తెలియజేసేవాళ్ళుగా చేసి మమ్మల్ని బట్టి ప్రభువా రాబోయేటువంటి నెలల్లో
కొంతమందిని యేసు ప్రభు వారి యొక్క రాజ్యంలోనికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళు అసహించుకోకుండా, వాళ్ళని గౌరవించి, వాళ్ళని ఆదరించి, ఒకవేళ యేసు ప్రభు మార్చకపోతే వాళ్ళలాగే మేము కూడా ఉండేవాళ్ళం అనే సంగతి గుర్తు తెచ్చుకుని, వాళ్ళు ఎంత పాపంలో ఉన్నా ఎంత మురికిలో ఉన్నా గౌరవించి, వాళ్ళని మన్నించి, వాళ్ళ పక్కనే ఉండి చేయగలిగిన ప్రతి మేలు వాళ్ళకి మేము చేయగలడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము దేవా. సంఘంలో మీరు మాకు కలగజేసే ప్రతి ఉత్తమమైనటువంటి సంగతిని బయట ప్రపంచానికి ఒక మేలుగా అందించగలడానికి మీరు మాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ సాయంత్రం మాతో ఎంతో చక్కగా మీరు వాక్యం నుంచి మాట్లాడుతున్నారు, మేము వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము వెళ్తూ ఉండగా మీ సమాధానం, మీ నెమ్మది మాకు దయచేయండి. ఈ విత్తబడిన విత్తనం మాలోంచి తొలగిపోకుండా మా హృదయాల్లో ఈ విషయాలు భద్రం చేసుకుని వాటిని తలపోసుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయండి. మీ ఆశీర్వాదంతో పంపించండి, మీ సహవాసంతో పంపించండి. మా తండ్రి ఇంటిలో ఎప్పుడు నివాసం చేయడానికి సహాయం దయచేయండి. కృపగల తండ్రి, సాగిలపడి నమస్కరిస్తూ సంఘాన్ని అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మేము మళ్ళీ ఆదివారం నాడు కలుసుకుంటుండగా మమ్మల్ని సకాలానికి తీసుకొచ్చి మహిం పొందమని ఈ దినాల్లో మాతో మాట్లాడుతూ ప్రభువా ఎదగడానికి, మారడానికి, మార్చుకోవడానికి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్.